హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఒక ఎథిక్స్ కొటేషన్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ 2021లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దీన్ని ఎక్స్పాండ్ చేసి కాంటెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో లెట్ us see the quotation. Every work has got to pass through hundreds of difficulties before succeeding. Those that persevere will see the light sooner or later. సో పర్సివరెన్స్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతుంది ఈ కొటేషన్ ఇచ్చింది స్వామి వివేకానంద. నౌ లెట్ us కన్సిడర్ అ స్టోరీ. ఇప్పుడు ఏమవుతుందంటే, మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉంటుంది. దాంట్లో కార్తిక్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. బేసిక్గా విలేజ్ డ్రాట్ హిట్, అసలు చాలా డ్రైగా ఉంటుంది అండ్ ఫర్టైల్ ల్యాండ్సే ఉండవు, వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు. అయితే కార్తిక్ చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాడు హౌ టు చేంజ్ దిస్ అని. అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది. దెర్ ఇస్ అన్ ఏజ్ ఓల్డ్ మెథడ్. దాంట్లో ఏంటి అంటే, బ్యాంబూ ప్లాంటేషన్ చేస్తే కింద అండర్ గ్రౌండ్లో రూట్స్ది నెట్వర్క్ ఫామ్ అయ్యి వాటర్ ప్రిజర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బ్యాంబూ ప్లాంటేషన్తో ప్రాబ్లం ఏంటంటే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇయర్స్ టు గ్రో. విలేజర్స్కి ఐడియా చెప్తే ఏమంటారు, అరే నీకేమైనా పిచ్చా, అలా అవ్వదు, చాలా ఇయర్స్ టైం పడుతుంది, దానివల్ల మనకే లాస్, పైగా నువ్వు ఎవ్రీడే 1 కిలోమీటర్ వెళ్ళి వాటర్ తీసుకుని రావాల్సి వస్తుంది, సో దానివల్ల నీకు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది తప్ప దీనివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్తారనమాట. అయితే కార్తిక్ ఎవరి మాట వినకుండా 5 years కంటిన్యూస్గా రోజు 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళి వాటర్ పట్టుకుని తెచ్చి పోసేవాడు ఆ ప్లాంటేషన్ మొత్తానికి. 5 years వరకు విజిబుల్గా అసలు రిజల్ట్ ఏం కనిపించేది కాదు. సో విలేజర్స్ అనేవాళ్ళు, నీది ప్లాన్ ఫెయిల్ అవుతుంది, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకు అని. 6th yearలో ఏమవుతుంది అంటే, సడన్గా 3-4 weeksలోనే బ్యాంబూ చెట్లు 30 feet గ్రో అవుతాయి. అలాగే స్ట్రాంగ్గా రూట్స్ నెట్వర్క్ ఫామ్ అవుద్ది అండర్ గ్రౌండ్లో, దానివల్ల వాటర్ ప్రిజర్వ్ అవుతుంది. సో దానివల్ల ఏమైంది, పర్సెవరెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిఫికల్టీ ఇస్ నాట్ అ వేస్టెడ్ వన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రిపరేషన్. అంటే ఆ 5 years తను ఆ కింద రూట్స్ ఆఫ్ నెట్వర్క్ ఫామ్ చేసుకోవడానికి ప్రిపరేషన్కి టైం తీసుకున్నాడు. సో దెన్ దిస్ కోట్ ఇస్ జస్టిఫైడ్. సక్సెస్ని చూశాడు సూనర్ ఆర్ లేటర్. సో ఇన్ కార్తిక్స్ కేస్ ఇట్ వాస్ లేటర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రియల్ టైమ్ స్టోరీ ఎవరి గురించి అంటే, ఆనంద్ కుమార్. మీరందరూ సూపర్ 30 మూవీ చూసే ఉంటారు. హీఈస్ ఆనంద్ కుమార్. హృతిక్ రోషన్ తన ప్రొటాగనిస్ట్గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సో బేసిక్గా ఆనంద్ కుమార్ వాజ్ అ బ్రైట్ స్టూడెంట్. హీఈస్ ఫ్రమ్ బీహార్. అయితే తను మాస్టర్స్ చేయడానికి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయనకి సీట్ వచ్చింది. కానీ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కండిషన్స్ హీ కుడ్ నాట్ గో. సో కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారి డెత్ కూడా అవుతుంది. హీ వుడ్ బి ఎమోషనల్లీ డౌన్, ఫైనాన్షియల్లీ డౌన్, అండ్ చాలా కోపం వస్తూ ఉంటుంది ఆయనకి. దెన్ వాట్ హీ థాట్ ఇస్, అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్కి చదివించడం మొదలుపెట్టాడు. సో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా ఫైనాన్సెస్ని తిని మేనేజ్ చేస్తూ వాళ్ళని చదివిస్తాడు. దాంతోపాటు సోషల్ ప్రెషర్ కూడా వస్తుంది. బికాస్ హీ వాజ్ ట్రైనింగ్ ఫర్ ఐఐటి. ఒక 30 స్టూడెంట్స్, అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ని తీసుకుని ఐఐటికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా సోషల్ ప్రెషర్ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని వెపనరీ థ్రెట్స్ కూడా ఉన్నట్టు ఆయన బయోగ్రఫీలో ఉంటుంది అనమాట. సో అయినా కూడా హీ మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇయర్ 30 స్టూడెంట్స్ ఐఐటి క్రాక్ చేసేలాగా తను ఎస్టాబ్లిష్ చేశాడు. తనది మొత్తం పర్సివరెన్స్ ఏం చేసింది, గేవ్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్ అ ఫ్యూచర్. సో చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఒక ఫ్యూచర్ని ఇచ్చింది, ఒక కెరీర్ని ఇచ్చింది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పర్సివరెన్స్. నౌ పర్సివరెన్స్ ఆర్ ది సక్సెస్ ఆర్ ది డిఫికల్టీస్ విచ్ పీపుల్ ఫేస్, దాని తర్వాత ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో దానికోసం కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఫర్ సపోజ్ పర్సివరెన్స్కి ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసేసాం, దట్ ఈస్ ది బ్యాంబూ స్టోరీ. నౌ ఫెయిత్ ఇన్ పర్పస్. సో పర్పస్ డిఫైన్డ్గా ఖచ్చితంగా తెలుసుంటే పీపుల్ వుడ్ బి డూయింగ్ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో 1969లో పెట్టాం. అప్పుడు మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ఇస్రోకి అంత పేరు రావడానికి ఇన్ని ఇయర్స్ ఆఫ్ కృషి ఉంది.
2013లో ఎప్పుడైతే మంగళయాన్ ఫస్ట్ టైం ఒక కంట్రీ వితౌట్ ఫెయిలియర్ మార్స్కి ఆర్బిటర్ పంపించడానికి కారణానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్ట్రెంగ్త్ 1969 నుంచి బిల్డ్ చేస్తున్నాం. బికాస్ వీ బిలీవ్డ్ స్పేస్ సెక్టార్ని డెవలప్ చేస్తే ఇండియా డెవలప్ అవుద్ది. సో వీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ద పర్పస్ అండ్ వీ స్టార్టెడ్ అండ్ వీ డిడ్ ఇట్ వెల్. సో పేషెన్స్ ఉండాలి, టైంకి వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ హోప్. అరుణిమా సిన్హా, ఈవిడ గురించి వినే ఉంటారు. యాక్చువల్గా అయితే వాలీబాల్ ప్లేయర్. ట్రైన్లో వెళ్తుంటే రాబర్ట్స్ తన చైన్ని స్నాచ్ చేస్తున్న ప్రాసెస్లో ఆవిడ్ని ట్రైన్ నుంచి పడేస్తారు. సో మూవింగ్ ట్రైన్ నుంచి పడిన ఆవిడకి నీ ఫ్రాక్చర్ అవుతుంది, కాలు తీసేయాల్సి వస్తుంది. విత్ అన్ యాంప్యూటెడ్ లెగ్ ఆవిడ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. సో షీ హ్యాడ్ హోప్ ఈవెన్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్. నౌ నెక్స్ట్ రెసిలియన్స్. ఎన్నిసార్లు ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ చేయాలి అన్న ఎంతూజియాజం. అది స్పేస్ ఎక్స్ చాలాసార్లు ఫెయిల్ అయింది రీయూజబుల్ వెహికల్ని తయారు చేయడానికి, రీయూజబుల్ స్పేస్ లాంచ్ వెహికల్ని. కానీ వన్ టైం సక్సెస్ అయిన తర్వాత వరల్డ్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఇట్ యాజ్ వెరీ గ్రేట్ థింగ్. కానీ అప్పుడు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో అప్పుడు వరల్డ్ ఏమనేది, అసలు ప్రైవేట్ కంపెనీకి ఇంత చేయడం అసలు ఇంపాసిబుల్, చేయొద్దు అలా మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ పేషెన్స్. దశరథ్ మాంజీ తెలుసు కదా, వాళ్ళ వైఫ్ బికాజ్ రోడ్ లేకపోవడం వల్ల, ఆ హిల్ అడ్డుండడం వల్ల హీ కుడ్ నాట్ సేవ్ హిజ్ వైఫ్. ఆ డిటర్మినేషన్తో ఏం చేస్తారంటే ఒక రోడ్ని తనకి తానే తవ్వి ఆ హిల్ మధ్యలోంచి రోడ్ వేశారు. సో దట్ ఈస్ ద పేషెన్స్ యూ హ్యావ్ టు హ్యావ్. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎఫర్ట్ కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. నౌ స్టాయిసిజం అనే ఫిలాసఫీ ఈ కొటేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. స్టాయిసిజం ఏం చెప్తుందంటే కంట్రోల్ వాట్ యూ కెన్ డూ. నీ చేతిలో లేని దాని గురించి ఆలోచించవద్దు. సో లైట్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించకుండా డార్క్నెస్లో ఎలా నడవాలి అన్నది నేర్చుకుంటే ఈవెన్చువల్లీ వెన్ యూ వాక్ యూ విల్ గెట్ ద లైట్. నెక్స్ట్ ఎండ్యూరింగ్ ద పెయిన్ వితౌట్ కంప్లైనింగ్ అనేది స్టాయిసిజంలో. ఇఫ్ యూ స్టార్ట్ కంప్లైనింగ్ యూ విల్ డెవలప్ అ నెగటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఓన్ వర్క్. సో స్టాయిసిజం సేస్ endure the pain without complaining, one day you will be successful. Next, discipline of action and procrastination. Anyways you are going to have pain of regret, pain of discipline annadi important. Stoicism says that discipline of action, that pain is better. Next, oka quotation. Light comes to those who walk through the dark and never stop walking. సో ఇట్స్ ఇంపార్టెంట్ లైట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ కన్నా ఈ డార్క్నెస్లో వాక్ చేయడాన్ని మాస్టరీ చేస్తే ఈవెన్చువల్లీ యూ విల్ ష్యూర్లీ సీ లైట్. థ్యాంక్ యూ.